ప్రైజ్ ది లార్డ్. చేరువచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుటయు చూచెదను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని రాజులైన యాజక సమూహంగా మార్చాడు. మనల్ని ప్రేమించాడు ఆయన. మన కొరకు ఎన్నో చేశాడు. మన కొరకు తన సుతుని దాచక, తన కుమారుణ్ణి దాచక, ఆయన్ని పరలోకములోనే దాచిపెట్టక, పరలోకాన్ని వదిలిపెట్టడానికి అనుమతి ఇవ్వకుండానే కాదు, అనుమతించాడు. ఆయన్ని పంపించాడు లోకానికి. తగిన కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన చేసిన ప్రాణత్యాగం ద్వారా మనకు రక్షణ లభిస్తుంది. స్తోత్రం. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. వి వెల్కమ్ యూ టు ద డైలీ స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాల్డ్ హీ మస్ట్ ఇంక్రీజ్, బీయింగ్ టెలికాస్టెడ్ ఇన్ శాంతి టీవీ లోకల్ క్రిస్టియన్ ఛానల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శాంతి టీవీ నెల్లూరు అని మీరు టైప్ చేసి, యూట్యూబ్లో నుంచి టైప్ చేసి ప్లేసింగ్లో సెర్చ్ బార్లో, తద్వారా మీరు శాంతి టీవీలోకి వెళ్ళొచ్చు. అందులో ఉన్నటువంటి వీడియోస్ మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మీకు నోటిఫికేషన్లు వస్తాయి. మీరు ఎక్కడున్నా కానీ, నెల్లూరు జిల్లా మాత్రం ఇది లోకల్ ఛానల్ అయినప్పటికీ కూడా మీరు ఎక్కడున్నా కానీ ఈ కార్యక్రమం మీరు చూడొచ్చు. తెలంగాణలోను, తమిళనాడులోను, ఆయా ప్రాంతాల్లో కొంతమంది యూట్యూబ్ ద్వారా చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఒంగోలు, కావలి, ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఈ కార్యక్రమాలని టీవీ సెట్ల ద్వారా చూస్తున్నారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో పాత మెసేజ్లు, ఓల్డ్ మెసేజ్లు అనగా 2020, 21, 22 సంవత్సరాల్లో ప్రసారమైనటువంటి సందేశాలు అందులో అప్లోడ్ అవుతున్నాయి. మీరు వాటిని కూడా మీరు వీక్షించవచ్చు. దేవుని స్తోత్రం. ఫేస్బుక్లోకి వెళ్ళిపోయి ఫేస్బుక్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే, హీ మస్ట్ ఇంక్రీజ్ ఒక రౌండ్ లోగో టైప్లో ఉన్నట్టు రౌండ్ ఉంటుంది. రౌండ్లో హీ మస్ట్ ఇంక్రీజ్ అని ఉంటుంది. ఎల్లోయిష్ కలర్లో ఉన్నటువంటి, క్రీమ్ కలర్లో ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆ ఇమేజ్కి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్టయితే యాక్సెప్ట్ చేయబడుతుంది. తద్వారా మీకు ప్రతి ఆదివారము మా స్థానిక సంఘములో ఇచ్చేటువంటి లైవ్ యొక్క లింక్స్ పంపించబడతాయి. లేదంటే ఆ వాల్ మీదకి వెళ్ళినట్లయితే దాన్ని కాస్త స్క్రోల్ డౌన్ చేసినప్పుడు అప్పుడు మీకు సందేశం, ఆ ఆదివారపు సందేశము మీకు అందుబాటులో ఉంటుంది. కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రతిదిన సందేశం మాత్రమే కాకుండా ఆదివారపు ప్రత్యేకమైన సందేశం మీకు అందుబాటులో ఉంటుంది. గత వారము, అంతకుముందు వారము సహోదరులు, దైవజనులు, ఆఫ్రికా నుంచి వచ్చినటువంటి దైవజనులు, కెమెరూన్ అనేటువంటి ప్రదేశం నుంచి వచ్చిన దైవజనులు, పాస్టర్ ఈనో వ్యాలంటైన్ గారు, ఈనో వ్యాలంటైన్ అచాలే అనేటువంటి దైవజనులు ఇచ్చినటువంటి సందేశాలు మీకు అందులో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యాన్ని మ్యాక్సిమం మీకు సప్లై చేయడానికి, మ్యాక్సిమం స్పిరిచువల్ ఫుడ్ సప్లై చేయడానికి, గరిష్టమైన విధానంలో ఆత్మీయ ఆహారాన్ని మీకు అందుబాటులో ఉంచాలనేది నా యొక్క ఉద్దేశం. దేవుని స్తోత్రం. రాబోయే రోజుల్లో పుస్తకాలు రాయడానికి ప్రయత్నం చేద్దాం. పుస్తకాలు పబ్లిష్ చేయాలి. తద్వారా ఇవి అనేకుల దగ్గరికి వెళ్ళాలి. పుస్తకాలు ఈ రోజుల్లో ఎవరు చదవడం లేదు కనుక దాని మీద నేను పెద్దగా దృష్టి ఉంచడం లేదు. కనుక టీవీ కార్యక్రమాలు మీరు వీక్షించాల్సిందిగా, మీ స్నేహితులకు పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్టు దేవుని సేవకులు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు, అభినందనలు. దయచేసి ఈ కార్యక్రమం చివరి వరకు చూడండి. ఎవరు మిస్ కావద్దు. చివరి వరకు చూసి ఇందులో నుంచి మీకు నచ్చిన తలంపులను మీరు అడాప్ట్ చేసుకోండి, తీసుకోండి. మీకు కొత్త తలంపులు యాడ్ చేయాలనిపిస్తే మీ ప్రసంగాల్లో, మీ స్థానిక సంఘాల్లో మీరు అలా వాడుకోండి. లేని పక్షంలో కొత్త తలంపులు మీరు సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి ప్రతి సందేశము ఇంచుమించు 3 లేదా 4 లేదా 5, 6 పాయింట్లు ఇలా ఉంటాయి. విశ్లేషణాత్మకంగా, అనాలిటికల్గా ఉంటున్నటువంటి, విశ్లేషణాత్మకంగా, వివరణాత్మకంగా ఉంటున్నటువంటి వ్యాఖ్యానాల ఈ కార్యక్రమానికి
మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు ధ్యానిస్తున్నాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం మనం పూర్తి చేసుకున్నాం. 10వ అధ్యాయంలో ఉన్నాం. 10వ అధ్యాయంలో కూడా ఒక 4-5 సందేశాల తర్వాత 11వ అధ్యాయానికి వెళ్తాం. మన ముందు కొన్ని రోజులు ఉన్నాయి, అనగా అక్టోబర్ నెల, నవంబర్ నెల, డిసెంబర్ నెల, 3 నెలలు ఉన్నాయి. 3 నెలల్లో మనకు ఈ అపోస్తుల కార్యం మిగిలిన 18 అధ్యాయాలు కవర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని స్తోత్రం. కనుక అపోస్తుల కార్యము ధ్యానించండి. మీరు వాక్య భాగాలు లేకపోతే ఈ అధ్యాయము ధ్యానిస్తూ ఉండండి. వాక్యం ఎంత ధ్యానిస్తే అంత మంచిది. వాక్యంలోంచి లోతైన విషయాలు మనకు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన మనోనేత్రములు తెరుస్తాడు. నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా నా కన్నులు తెరువుమని భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువుని అడిగాడు. మనం కూడా అలాగ అడగాలి. ఈ ధర్మశాస్త్రంలో, ఈ కొత్త నిబంధనలు, లేదా ఈ పాత నిబంధనలో, లేదా ఈ కీర్తన గ్రంథంలో, లేదా ఈ అపోస్తుల కార్యంలో, ఈ సువార్తల్లో ఆశ్చర్యకరమైన సంగతులు బయలుపరచమని. ఈ అక్షరాల చాటున ఆత్మీయ భావాలు దాగి ఉంటాయి. వాటిని ఈ అక్షరాల చాటున, ఈ పదాల చాటున పరలోక సంబంధమైనటువంటి ఆశయాలు దాగి ఉంటాయి. కనుక వాటిని మనం పొందుకుందాం, రిసీవ్ చేసుకుందాం. కేవలం వినువారు మాత్రం కాకుండా దాన్ని అర్థం చేసుకొని, లేకపోతే గ్రహించి అన్వయించుకొని ఆశీర్వదించబడే వాళ్ళుగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో నిన్నటి ఎపిసోడ్లో 10వ అధ్యాయము 33వ వచనం, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం ఆలోచించాం. నువ్వు రావడం మంచిది అనగా, ఓ సహోదరుడా, ఓ సీమోను అను మారు పేరు కలిగిన పేతురు గారు, పేతురు పాస్టర్ గారు, పేతురయ్య గారు, బ్రదర్ పీటర్ లేదా మిస్టర్ పీటర్ లేదా మిస్టర్ సైమన్, మీకు వందనాలు సార్. మీరు రావడం మంచిది. మీరు రావడం వల్ల మేము దీవించబడతాము అని అనుకుంటున్నాను. ఐఎమ్ షూర్ దట్ వీ వుడ్ బి బ్లెస్డ్ బై యువర్ విజిట్. మీరు వచ్చి మమ్మల్ని చూస్తూ ఉండడానికో లేదా మేము మిమ్మల్ని చూడడానికి కాదు. ఇప్పుడు మీ దగ్గర నుంచి మేము కొన్ని మాటలు వినాలనుకుంటున్నాం. వెంటనే నిన్ను పిలిపించి తిని, నీవు వచ్చినది మంచిది. నువ్వు ఎందుకు వచ్చావా అని మేము బాధపడడం లేదు. నువ్వు రావడం మంచిది. నువ్వు రావడం ఆలస్యమైనప్పటికీ మేము ఎదురు చూస్తున్నాం, కనిపెడుతున్నాం. యువర్ అరైవల్ ఈజ్ అ బ్లెస్సింగ్. యువర్ కమింగ్ ఈజ్ అ బ్లెస్సింగ్. దైవజనుడు, దేవుని సేవకుడు, దేవుని బిడ్డల్ని కలుసుకోవడం ఒక ఆశీర్వాదకరం. దైవ భక్తుల యొక్క సాగరములో దైవజనుడు అనేటువంటి నది, దేవుని బిడ్డలు పరిశుద్ధులు అనేటువంటి నదిలో దైవజనులు అనేటువంటి మేము, దేవుని సేవకులు మనటువంటి నదులు లాంటి మేము మీలో కలిసినప్పుడు, మీతో ఏకమవుతున్నప్పుడు, మీ దగ్గరికి వస్తున్నప్పుడు, మీ మధ్యలోకి వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు అది అద్భుతమైన అనుభవంగా ఉంటుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మంచిదేంటి, మంచి విషయాలు ఏంటి, ఎందుకు మంచిది అనుకుంటున్నాడు. నువ్వు వస్తే ఆర్థికపరమైన ఆశీర్వాదాలు వస్తాయని కాదు. పేతురు దగ్గర నుంచి ఏదో ఆర్థికపరమైన లబ్ధిని ఆశించి కొర్నేలి గారు అతన్ని పిలిపించలేదు. ఆత్మీయ లబ్ధి పొందాలే కానీ ఆర్థిక లబ్ధి పొందడం కాదు. అలాగే దేవుని సేవకులైన వారు ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదమే. దేవుని సేవకుడు, దేవుని బిడ్డ కలుసుకోవడం, ఆ కలయిక, ఆ మీటింగ్ అనేది అద్భుతం. వాళ్ళని దేవుడు కలుపుతున్నాడు. ప్రజల మధ్యలోకి ప్రవక్తను పంపిస్తాడు. ప్రజల మధ్యలోకి తన దాసుని పంపిస్తున్నాడు. ప్రజల మధ్యలోకి దాసులు వెళ్ళడం అనేది ఆశీర్వాదకరమైన విషయం. అన్యజనులమైన మా మధ్యలోకి, లేకపోతే కొంతకాలం క్రితం యూదా మతాన్ని పుచ్చుకున్నటువంటి మతాన్ని స్వీకరించిన మాకు నువ్వు రావడం ఆశీర్వాదకరం. నువ్వు యూదుడువనో లేకపోతే అన్యజనుడువనో మేము ఇలా ఆలోచించడం లేదు. మేము ఆలోచించేదంతా నీ ద్వారా ఏదో మాటలు, అనగా ఎవరికి ఇవ్వని మాటలు దేవుడు నీకు ఇచ్చుంటాడు. ఆ మాటల ద్వారా మేము దీవించబడతాం. ఆ మాటల ద్వారా మేము సత్యాన్ని గ్రహిస్తాం. ఆ మాటల ద్వారా ఏదో రియలైజేషన్ మాకు వస్తుంది. కాబట్టి మీరు వచ్చింది మంచిది అయిపోయింది. ఎందుకు మంచి విషయాల గురించి మనం ఆలోచించాం. 10వ అధ్యాయం 30వ వచనంలో పునరుత్థానము, యేసు ప్రభు యొక్క పునరుత్థానం మంచిది. ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ బ్లెస్సింగ్, ఈజ్ ఏ గుడ్ థింగ్. ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధి తెరవబడింది. ఆయన లేవడము అనేది జరగకుండా ఉంటే మన విశ్వాసం వ్యర్థమే. అందరి విశ్వాసుల విశ్వాసం వ్యర్థమే. అంతేకాకుండా సేవకుల యొక్క ప్రకటన వ్యర్థమే అని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో చూస్తున్నాం. తర్వాత రాయబడిన మాట 10వ అధ్యాయం 30వ వచనంలో, ప్రభు యొక్క అంగీకారము, బీయింగ్ యాక్సెప్టెడ్ బై ద లార్డ్ ఈజ్ ఎ బ్లెస్సింగ్.
ఈజ్ ఎ గుడ్ థింగ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రిజరెక్షన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఎ గుడ్ థింగ్. అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ గాడ్, అప్రూవల్ ఆఫ్ గాడ్, రిసీవింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఏ గుడ్ థింగ్. దేవుని స్తోత్రం. మూడవదిగా మనం ఆలోచించిన విషయము ఫర్గివ్నెస్, పాప క్షమాపణ. 10వ అధ్యాయం 43వ వచనంలో ఒక మంచి కార్యం, మంచి విషయం, దేవుని ద్వారా జరిగేటువంటి మంచి విషయం. దేవుని ద్వారా అన్ని సమస్తము మంచివే జరుగుతాయి. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో పరసంబంధమైన ప్రతి ఈవియు జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి వస్తాయి, ఫాదర్ ఆఫ్ లైట్ దగ్గర నుంచి వస్తాయి. వెలుగుకు తండ్రి అయిన వాడు, వెలుగుకు జనకుడు అయినటువంటి వాడు, వెలుగులో ఉన్నటువంటి వాడు అయినటువంటి దేవుని దగ్గర నుంచి వస్తాయి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా 4వదిగా ప్రభు యొక్క శిష్యత్వం. ప్రభు దగ్గర శిష్యరికంలో చేరడం, ప్రభువును గురువుగా కలిగి ఉండడం, బీయింగ్ డిసైపుల్, బీయింగ్ ఎ స్టూడెంట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్. ప్రభు పాదాల దగ్గర శిష్యుడిగా ఉండడం, శిష్యరికంలో ఎదగడం, డిసైపుల్షిప్ చేయడం, శిష్యత్వపు ఆహ్వానాన్ని అందుకొని ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం అదొక మంచి విషయమని, ఇటువంటి మంచి విషయాలు విశ్వాసుల జీవితాల్లో జరగాలని, యేసు ప్రభు పునరుత్థానపు శక్తిని అనుభవించినట్టుగా మనం పునరుత్థానపు శక్తిని అనుభవిస్తాం. ప్రభు యొక్క అంగీకారాన్ని మనం పొందుకుంటాం, ప్రభు చేత అంగీకరించబడతాం, తిరస్కరించబడడం. అంతేకాకుండా ప్రభు యొక్క బ్లెస్సింగ్ అయినటువంటి విమోచనము అనగా పాపక్షమాపణ అని కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడినట్టుగా పాపక్షమాపణ అనేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకొని, అంతేకాకుండా ప్రభు యొక్క శిష్యత్వం. రక్షణకు ముందు ప్రభు ఎవరో నాకు తెలియదు, రక్షింపబడిన తర్వాత ప్రభువుకు నాకు సంబంధం, ఆయన నా గురువు అంత మాత్రమే కాదు, మై మాస్టర్, మై టీచర్ అంత మాత్రమే కాదు, ఆయన నా స్నేహితుడు అంత మాత్రమే కాదు, ఆయన నా తండ్రి అంత మాత్రమే కాదు, ఆయన నా యజమానుడు అంత మాత్రమే కాదు, ఆయన నా కాపరి. హీ ఈస్ మై ఎవ్రీథింగ్. బిఫోర్ యువర్ సాల్వేషన్ హీ వాస్ నథింగ్ టు us, బట్ ఆఫ్టర్ సాల్వేషన్ హీ ఈజ్ ఎవ్రీథింగ్. ఆయన నీకు ఏమీ కాడు అనేటువంటి అనుభవంలోంచి ఆయన నీకు సమస్తమై ఉన్నాడు అనేటువంటి అనుభవంలోకి మనం వచ్చేస్తాం. కాబట్టి ఆయన లేకుండా బతకలేని పరిస్థితి, ఆయన లేకుండా బతికిన సంవత్సరాలు మన జీవితాలు అనేకం ఉన్నాయి. కానీ ఆయన లేకుండా, ఆయన కృప లేకుండా బ్రతికేటువంటి క్షణం రక్షింపబడిన తర్వాత ఉండకూడదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దిన ధ్యానం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యము నుంచే మనం ఆలోచించబోతున్నాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇంకా కొన్ని 4-5 సందేశాల తర్వాత మనం 11వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. స్తోత్రం. 10వ అధ్యాయము 11వ అధ్యాయము ఇంచుమించు అవి అటాచ్డ్గా, కనెక్టెడ్గా ఉన్నటువంటి అధ్యాయాలు. అనగా 10వ అధ్యాయంలో స్టోరీ మరలా కొద్దిగా రిపీట్ చేయబడి చెప్పబడుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి 10కి 11కి మధ్యలో ఉన్న తేడాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ 10వ అధ్యాయంలోంచి మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. రండి, మన సమయం కొద్దిగా ఉంది, ఇంకొక 15 నిమిషాలు మాత్రం సమయం ఉంది. 15 నిమిషాల సమయంలో మనము కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి, ప్రభు కృపను బట్టి మనకు గ్రహింపు రావడానికి, వింటున్నాం, వినదాన్ని గ్రహించాలి, వినదాన్ని వివేచించాలి. కాబట్టి అటువంటి వివేచన మనకు అనుగ్రహించినట్టుగా మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధంగా ఉందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 11వ వచనం. ఆకాశము తెరవబడిటయు 4 చెంగులు పట్టి నింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చే చూచెను. హల్లెలూయా. స్తోత్రం. వాడుక భాషలో కూడా చదువుకుందాం. As the heavenly realm opened up, he saw something resembling a large linen tablecloth that descended from above, being let down to the earth by its 4 corners. స్తోత్రం. As the heavenly realm అని రాయబడింది, కానీ ఇది ఎంత మటుకు కరెక్ట్ అయినటువంటి మూల భాషను ఆధారంగా చేసుకున్న తర్జుమా నాకైతే తెలియదు. కారణం ఏంటంటే ఆకాశము తెరవబడింది అని రాయబడింది. దీన్ని ఇంకా కొద్దిగా తర్జుమా చేస్తే పరలోకం తెరవబడింది అనే మాటను మనం అర్థం చేసుకోవచ్చు. హెవెన్ అనేటువంటి మాటకి 2 అర్థాలు ఉన్నాయి. హెవెన్ అనేటువంటి ఇంగ్లీష్ మాటకి ఒకటి ఆకాశం అనే అర్థం, రెండోది పరలోకం అనేటువంటి అర్థం. ఇక్కడ పరలోకము తెరవబడింది అని అర్థం చేసుకుంటున్నాం, లేదా ఆకాశం, అక్షరార్థమైన ఆకాశము తెరవబడింది అనగా
ఆకాశం తెరవబడిందంటే మొదటి ఆకాశం తెరవబడిందని అర్థం. ఆకాశం తెరవబడింది అంటే పరలోకం తెరవబడింది అనే అర్థం తీసుకుంటే మూడో ఆకాశం తెరవబడిందని అర్థం. మొదటి ఆకాశము రెండవ ఆకాశము మూయబడి ఉండగానే మూడో ఆకాశము అనగా అన్నిటికన్నా ఉన్నతమైనటువంటి ఆకాశము తెరవబడింది. అలాగైతే మీరు అడగచ్చు, ఎందుకు తెరవబడాలి ఆకాశం? ఆకాశం తెరవబడ్డం ఏంటి? తెరవబడకుండానే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు రావా? తెరవబడాల్సిందేనా? తెరవబడ్డం అనే దాని గురించి మనం అర్థం చేసుకోవడానికి ఆకాశం తెరవబడినటువంటి సందర్భాల్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఈలోపు నేను 10వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను. స్తోత్రం. ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లోంచి. అండ్ హీ సా హెవెన్ ఓపెన్. పీటర్ సా, పేతురు గారు పరలోకం ఆకాశము చేల్చబడినట్లుగా, లేదా మేఘాలు వేరైపోయినట్లుగా, ఒక నది చేల్చబడినట్లుగా, సముద్రం చేల్చబడినట్టుగా, సింహం చేల్చబడినట్లుగా, ఒక మేకపిల్ల చేల్చబడినట్లుగా, కట్టెలు చేల్చబడినట్టుగా చేల్చబడ్డాయి, డివైడ్ అయిపోయినాయి. ఎప్పుడో మేఘము చేల్చబడింది, ఆకాశము చేల్చబడింది, పైనున్న జలము కిందన్న జలము వేరు చేయబడ్డాయి అనే మాటలు మనం ఆదికాండం 1వ అధ్యాయంలో చూడగలం. 11వ వచనం చదువుతున్నాను. అండ్ హీ సా హెవెన్ ఓపెన్ అండ్ సంథింగ్ లైక్ ఏ సెయిల్ కమింగ్ డౌన్ సిమిలర్ టు ఏ లార్జ్ షీట్. ఒక డబుల్ కాట్ మంచం మీద లేకపోతే వేసేటువంటి దుప్పటి కన్నా ఒక పెద్ద దుప్పటి, లార్జ్ బ్లాంకెట్. ఆకాశమునంటూ నిచ్చెన అనగా అతి పొడవైన నిచ్చెన అని చెప్పబడినట్లుగా అతి పెద్దదైనటువంటి ఇటువంటి దుప్పటిని ప్రపంచంలో ఎవరు నేయలేరు, ఎవరు తయారు చేయలేరు. ఇటువంటి దుప్పటి, ఇటువంటి దుప్పట్లో ఏమున్నాయి అని మనం ఆలోచిస్తే, ఆ దుప్పటి దిగి వచ్చి ఒక మాయా తివాచీగా మారలేదు. అది దైవజనుని యొక్క ఆహారం, దైవజనునికి కావలసినట్టు ఆహారం. అనగా నీకు ఆహారం వేసినప్పటికీ ఇక్కడ భూలోకంలో జాప్యం జరగవచ్చేమో, కానీ నీకు ఆకలేస్తే పరలోకం మాత్రం జాప్యం చేయదు. మానవుడు జాప్యం చేస్తాడు కానీ దేవుడు జాప్యం చేయడు. మ్యాన్ మేక్స్ సమ్ డిలే బట్ గాడ్ నెవర్ మేక్స్ డిలేస్. స్తోత్రం. సొదమ నుంచి బయటికి రావడానికి లోతు తడవు చేశాడు, కానీ అతన్ని ఆశీర్వదించడానికి, సోయరులో ద్రాక్ష తోటను వేసి అభివృద్ధి పొందడానికి దాన్ని ఆలోచించి ఆలస్యం చేయలేదు. అతను వెళ్ళినట్టు కొన్ని రోజుల్లోనే ఇంకా అతను స్ప్రెడ్ అయినట్టుగా 2 జనాంగాలు అతని ద్వారా వచ్చినట్లుగా కూడా మనం అర్థం చేసుకోగలం. నువ్వు జాప్యం చేయొచ్చు మనిషిగా, కానీ దేవుడు జాప్యం చేయడు. స్తోత్రం. డివైన్ గాడ్ విల్ నెవర్ డిలేస్. డినై చేయడు, డిలే చేయడు. డిలే చేసినట్టుగా అనిపించవచ్చు, కానీ మన సమయంలో అది డిలే, అది ఆలస్యం, అది జాప్యం. కానీ దేవుని సమయంలో అది జాప్యం కాదు. నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. ఏ టైం ప్రకారం? మానవుని సమయం ప్రకారం కాదు, దేవుని సమయం ప్రకారం. దేవుని సమయం ప్రకారం కనుక మానవుని సమయంతో కొన్నిసార్లు మ్యాచ్ కావచ్చు, మ్యాచ్ కాకపోవచ్చు. అరే ఇంకా వస్తానన్నాడు, ఇంకా రాలేదే, 2000 సంవత్సరాలు దాటిందే అని అంటున్నారు. నీ సమయాన్ని ఉద్దేశించి ఆయన చెప్పలేదు. తన సమయాన్ని బట్టి, నిత్యత్వపు సమయాన్ని బట్టి, నిత్యత్వపు క్లాక్ను బట్టి, అనగా నిత్యత్వంలో గడియారాలు ఉంటాయని దయచేసి అడగొద్దు. నిత్యత్వపు కాలమానాన్ని బట్టి, కాల యొక్క కొలతను బట్టి, అనగా క్రోనోస్ అనేటువంటి మానవ సమయంలో కాదు, కైరోస్ అనేటువంటి దైవికమైనటువంటి సమయంలో దేవుడు వస్తాడు. దేవుడు వస్తాడు అనేది వాస్తవం. ఆయన వచ్చాడు అనేది వాస్తవం అయితే, ఆయన మరలా వస్తాడు అనేది వాస్తవం. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ఆకాశము తెరవబడింది అన్నప్పుడు నేను కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకున్నట్టు 10వ అధ్యాయం 11వ వచనంలో ఎప్పుడు తెరవబడింది ఈ ఆకాశము అని ఆలోచిస్తే వాడుక భాషలో కూడా చదువుకుందాం. వాడుక భాష. ఆ దర్శనంలో ఆకాశం తెరుచుకొని ఏదో కిందకి దిగి రావటం చూశాడు. అది ఒక పెద్ద దుప్పటిలా ఉంది. ఎవరో దాన్ని 4 మూలలు పట్టుకొని కిందకి దింపుతున్నట్టు అది భూమికి దిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఇక్కడ రాయబడిన మాటలు, ఆకాశం తెరవబడింది. ఏం జరిగింది అని మనం కొద్దిగా ఆలోచిస్తే 10వ వచనంలో అతను మిక్కిలి ఆకలి కొని భోజనము చేయగోరెను.
భోజనము చేయగోరను. ఇంటి కింద ఉన్నవారు, లేకపోతే కింద ఇంట్లో ఉన్నవారు, లేకపోతే సీమోను గారి ఇంటివారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. అక్కడ రాయబడింది ముందు వచ్చిన 9వ వచనంలో, పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కిను. ప్రార్థన చేయడానికి ఎక్కాడు, ప్రార్థిస్తున్నాడు, పరవశుడయ్యాడు. పరవశుడైన తర్వాత దర్శనం వచ్చింది, స్తోత్రం. అతను ప్రార్థించి నిద్రపోయి నిద్రలో కలగన్నాడని కాదు, స్తోత్రం. పద్దనరాముకు పోయే దారిలో అలసిపోయి నిద్రపోయి కలగన్న యాకోబులా కాదు. ఈయన మెలకువగా ఉన్నప్పుడే ఇతనికి ఒక దర్శనం వచ్చింది. దేవుని స్తోత్రం. ఒకటి, ప్రార్థన ద్వారా మూయబడిన పరలోకం తెరవబడుతుంది. త్రూ ప్రేయర్ హెవెన్స్ విల్ ఓపెన్. నువ్వు ప్రార్థన, సిన్సియర్ ప్రార్థన కావాలి, ఆత్మలో ప్రార్థన కావాలి. ఆత్మలో ప్రార్థన ద్వారా అద్వితీయుడైనటి దేవుడు ఆకాశాన్ని తెరుస్తాడు, ఆకాశపు ద్వారాలను తెరుస్తాడు. డోర్స్ ఆఫ్ హెవెన్స్, లేకపోతే విండోస్ ఆఫ్ ది హెవెన్స్, పరలోకపు ద్వారాలు లేకపోతే పరలోకపు కిటికీలు తెరుస్తాడు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. రెండవ విషయం, మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. యేసు నీళ్ళలో యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిజం పొందిన వెంటనే నేలలో నుంచి ఒడ్డునకు వచ్చాడు. ఆకాశము తెరవబడెను. బిహోల్డ్ ద హెవెన్ ఈస్ ఓపెన్. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు తెరవబడింది అంటే, ఈ లోకములో తాను ఏమేం చేయాలో, ఎవరి దగ్గర చేయాలో, ఎలా చేయాలో అని నేర్పించబడిన యేసు, బోధించబడిన యేసు, ముందుగా బోధించబడిన యేసు ఈ లోకానికి వచ్చి, స్తోత్రం, హల్లెలూయా, ఆయన ఈ లోకానికి వచ్చి ఎవరి దగ్గర బాప్తిసం తీసుకోవాలి అని ఆలోచించుకొని నేరుగా యోహాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యోహానికి కాస్త అభ్యంతరమైంది. ఎందుకు నేను బాప్తిసం ఇవ్వడం ఏంటి? ఈయన చేత నేను బాప్తిసం పొందాలి కదా. యేసు ఎవరో గుర్తెరిగినటువంటి వ్యక్తి, యేసు యొక్క చెప్పులు వారు విప్పడానికి కూడా, అనగా దాసుడుగా ఉండడానికి కూడా యోగ్యుని కాని వ్యక్తి. అటువంటిది నేను ఆయనకి బాప్తిసం ఇవ్వడం ఏంటి అని ఆలోచించడం ఆరంభించాడు. సరే, దేవుని స్తోత్రం. నీతి జరిగించాలి, నీతి యావత్తును జరిగించాలి. నీతిని జరిగించడం ద్వారా, అనగా దైవ చిత్తాన్ని జరిగించడం ద్వారా, అనగా స్వర్గపు నీతిని జరిగించడం ద్వారా మన కొరకు ఆకాశము తెరవబడుతుంది. దేవుని స్తోత్రం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో ఆకాశము ఇత్తడి వలె మారుతుంది, భూమి ఇనుము వలె ఉంటుంది అనేటువంటి ఆ శాపవచనాలు రాయబడ్డాయి. మనం ఆయన మాటలకు వినబడకపోతే, ఆయన మాటలకు లోబడకపోతే, స్తోత్రం. ఇక్కడ రాయబడినట్టు రెండో మాట, దైవ చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా. లూకాసు వార్త 7వ అధ్యాయం బాప్తిజం అనే దైవ సంకల్పం తీసుకోవడం ద్వారా, బాప్తిజాన్ని స్వీకరించడం ద్వారా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన ఆకాశము తెరవబడుతుంది మీకోసం, శిష్యుల కోసం తెరవబడుతుంది. యేసు కోసం తెరవబడిన ఆకాశం, లేకపోతే పేతురు కోసం తెరవబడిన ఆకాశం. శిష్యులైన వారులారా, మీకోసం ఆకాశం తెరవబడుతుంది. స్తోత్రం. దూతలు, దేవదూతలు ఎంతమంది తెలియదు, మనుష్య కుమారునికి పైగా ఎక్కుచు స్తోత్రం. నతనీయులతో కూడా ఉన్న వారులారా, నతనీయుల్ని రికమెండ్ చేసిన వారులారా, మీరు దీనికి ఆశ్చర్యపోతున్నారేమో. ఓ నతనీయులు, దీనికి ఆశ్చర్యపోతున్నావేమో. నో, ఇంకా గొప్ప సంగతులు చూస్తాం. ఏంటా గొప్ప సంగతి అంటే, ఆకాశం తెరవబడ్డం చూస్తాం. స్తోత్రం. ఆకాశం ఎవరో తెరిస్తే తెరిచేది కాదు, నువ్వు తెరిస్తే తెరవబడేటువంటి నీ ఇంటి తలుపు కాదు ఆకాశం. ఆకాశానికి దేవుడు ఆజ్ఞాపించాడు, ఆకాశం తెరవబడుతుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన ద్వారా ఆకాశము తెరవబడుతుందని, దైవ చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా ఆకాశం తెరవబడుతుందని, విశ్వాసము ద్వారా ఆకాశము తెరవబడుతుందని. నాలుగో విషయము 7వ అధ్యాయము 56వ వచనము మరియు 55వ వచనం. ఆ అపోస్తుల కార్యములు. మనుష్య కుమారుడు స్టెఫను చెప్పిన సంగతి అక్కడ రాయబడింది. అనగా ఆకాశము తెరవబడ్డం అనేది అబద్ధం కాదు. ఆకాశము తెరవబడింది అనడానికి యేసు సాక్షి, ఆకాశము తెరవబడింది అనడానికి పేతురు సాక్షి, ఆకాశము తెరవబడింది అనడానికి, తెరవబడబోతుంది అనడానికి శిష్యులు సాక్షి.
అంతేకాకుండా ఆకాశము తెరవబడింది అనడానికి స్టెఫను సాక్షి. అంటే ఆకాశము తెరవబడ్డం అనేది కట్టుకథ కాదండి, అది ఊహ కాదు. ఇన్ని ఉదాహరణలు మనం ఆలోచిస్తున్నాం. 5వ విషయాన్ని నేను చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉండుట, పరలోకము మూయబడి ఉండుట కాదు, తెరవబడి ఉండుట. హెవెన్ వాస్ ఓపెన్. చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దాని మీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము. చాలే. ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది? దేవుణ్ణి స్తుతించండి, యెహోవాను స్తుతించండి, హల్లెలూయా అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. ప్రైజ్ ద లార్డ్ అనే మాట కనిపిస్తుంది. అనగా ఇక్కడ ఆరాధన జరిగింది. అధ్యాయం మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పరలోకంలో ఆరాధన జరుగుతుంది. ఆరాధన జరుగుతున్నప్పుడు మూయబడిన ద్వారాలు, ఎందుకు మూయబడిందో మరి తెలియదు, ఎందుకు దేవుడు తెరిచారో మరి తెలియదు. తెరవబడంగానే జరిగిన దృశ్యాల గురించి మనం చదువుకున్నాం. స్తోత్రం. ఆరాధించడం ద్వారా, దేవుని బిడ్డలారా, మనం ఆరాధించడం ద్వారా, ఆదివారం మాత్రమే కాదు, వారం మధ్యలో ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు మనం ఆరాధించడం ద్వారా మన కొరకు మన మీద నుండి ఆకాశాన్ని తెరిచేటట్టు చేసుకోగలం. కాబట్టి నా మాటలు ఇక్కడ ముగించేస్తున్నాను. నీ కోసం మూయబడిన ద్వారాలు, నేల మీద భూమి మీద ఉన్న ద్వారాలు మాత్రమే కాదు, ఆకాశపు ద్వారాలు, పరలోకపు ద్వారాలు తెరవబడాలి. ఆకాశపు వాక్యలు విప్పి పటజాలని విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని ప్రభు అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా 5 విషయాలు మనం ఆలోచించాం. 1 ప్రార్థన ద్వారా, 2వది ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా, 3వది ప్రభువునందరి విశ్వాసం ద్వారా, 4వది ప్రభు యొక్క ఆత్మతో నిండుకోవడం ద్వారా. స్టెఫను ఆత్మతో నిండుకొని పరలోకం తెరవబడుతుందేమో అని ఊహించుకొని కాదు, తను చూస్తున్నానని చెప్పాడు, చూశానని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ నింపుదల ద్వారా, అంతేకాకుండా చివరిగా ఆరాధన ద్వారా ఆకాశం తెరవబడుతుందని. కాబట్టి ప్రార్థన, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, విశ్వాసము, ఆత్మ నింపుదల, ఆరాధన ద్వారా ఆకాశము తెరవబడే అనుభవాల్లోకి మనం వెళ్దాం. మన కొరకు దేవుడు ఆకాశాలని, భూమి మీద ఉన్నటువంటి ద్వారాలని తెరచునుగాక. ఆమేన్, హల్లెలూయా, లేలుయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.